అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జాబ్ బాక్స్ 360 యూట్యూబ్ ఛానల్. ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్లో మనకి రీసెంట్గా చూస్తే స్కీమ్స్ మీద ఎగ్జామ్లో క్వశ్చన్లు అనేవి వస్తూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మీకు మోస్ట్ ఇంపార్టెంట్ కొన్ని అప్డేటెడ్వి మీకు అందిస్తాను. కంపల్సరీగా ఎగ్జామ్కు ముందు ఒకసారి ఇవి చూసుకొని వెళ్ళండి, ఓకేనా? ఇక లేట్ చేయకుండా క్లాస్లోకి వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇటీవల కేంద్ర మంత్రివర్గం ఆమోదించినటువంటి పిఎం విద్యాలక్ష్మి పథకం యొక్క ప్రాథమిక ఉద్దేశం ఏంటి? ప్రాథమిక ఉద్దేశం ఏంటండి? ఉన్నత విద్య కోసం మెరిట్ విద్యార్థులకు గ్యారంటర్ లేని విద్యా రుణాలు ఇవ్వడం. సింపుల్గా పిఎం విద్యాలక్ష్మి అనగానే విద్యా రుణాలు అనేది గుర్తుపెట్టుకోండి, ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహించడానికి 10,900 కోట్ల బడ్జెట్తో పిఎం ఈ డ్రైవ్ పథకాన్ని ప్రారంభించినటువంటి కేంద్ర మంత్రిత్వ శాఖ ఏది? మీకు ఇక్కడ కేంద్ర మంత్రిత్వ శాఖ ఏది అని క్వశ్చన్, కానీ ఇక్కడ పిఎం ఈ డ్రైవ్, ఓకేనా? 10,900 కోట్లు, ఇవి కూడా ఇంపార్టెంట్ పాయింట్సే. ఇలా కూడా ఎగ్జామ్లో అడుగుతారు, ఓకేనా? ఎలా అడిగినా కానీ మీరు ఆన్సర్ చేసేటట్లు ఉండాలి. ఇక్కడ మనకి ఏ మంత్రిత్వ శాఖ అండి? భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ. ఆప్షన్ బి అనేది ఆన్సర్, ఓకేనా? నెక్స్ట్, వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ కింద భారతదేశపు మొట్టమొదటి మోడల్ బోర్డర్ విలేజ్గా అభివృద్ధి చేయడానికి ఎంపికైనటువంటి చమ్మేర్ లేదా కిబీతు ఏ సరిహద్దు ప్రాంతాలకు చెందింది అంటే లడక్ అండ్ ఈశాన్య సరిహద్దులకి చెందిందనమాట, ఓకేనా? కోటి గృహాలకు నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును అందించే లక్ష్యంతో 2024లో ప్రారంభించిన పిఎం సూర్యఘర్ ముఫ్తా బిజ్లీ యోజన మొత్తం బడ్జెట్ అనేది ఎంత అంటే 75,021 కోట్లు. 75,021 కోట్లు అనమాట. స్వయం సహాయక సంఘాల మహిళల ఆర్థిక సాధికారత కోసం ప్రవేశపెట్టినటువంటి లఖ్పతి దీదీ పథకం యొక్క లబ్ధిదారుల అంతిమ లక్ష్యాన్ని ప్రభుత్వం ఎంతకు పెంచింది? ఎంతకు పెంచడం జరిగింది అంటే 3 కోట్లకు 3 crores పెంచడం జరిగింది, ఓకేనా? అత్యంత వెనకబడినటువంటి గిరిజన తెగల సామాజిక ఆర్థిక వృద్ధి కోసం నవంబర్ 2023లో ప్రవేశపెట్టిన పిఎం జన్మన్ పూర్తి రూపం ఏమిటి? పిఎం జన్మన్ అనే దాని యొక్క పూర్తి రూపం, ఫుల్ ఫామ్ అనేది ఏంటి అంటే గుర్తుపెట్టుకోండి, ప్రధానమంత్రి జనజాతీయ న్యాయ మహా అభియాన్, ఓకేనా? ప్రధానమంత్రి జనజాతీయ న్యాయ మహా అభియాన్ అనేది దాని యొక్క ఫుల్ ఫామ్, జన్మాన్ యొక్క ఫుల్ ఫామ్ అనమాట. ఇవి కూడా అడుగుతారు, ఒకసారి చూసుకోండి, ఓకేనా? సాంప్రదాయ చేతి వృత్తుల వారు మరియు కళాకారులకు ఆర్థిక చేయూతనిచ్చే పిఎం విశ్వకర్మ యోజనను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎప్పుడు ప్రారంభించారు అంటే 17 సెప్టెంబర్ 2023లో ప్రారంభించడం జరిగింది. 17 సెప్టెంబర్ 2023. భూమి యొక్క సారవంతాన్ని కాపాడడం మరియు రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించడం కోసం ఆమోదించబడినటువంటి పిఎం ప్రణామ్ పథకంలో ఆర్ అనగా ఏంటి? ఈ విధంగా కూడా అడుగుతారు. పిఎం ప్రణామ్ పథకంలో ఆర్ అనగా ఏమిటి అంటే గుర్తుపెట్టుకోండి, ఆర్ అంటే మనకి ఇక్కడ రీస్టోరేషన్. ఆర్ అంటే ఏంటి? రీస్టోరేషన్. అసలు మొత్తం ఫుల్ ఫామ్కి సంబంధించి మీనింగ్ చూస్తే పిఎం తర్వాత పి అంటే ఏంటి? ప్రోగ్రామ్ ఫర్ రిస్టోరేషన్, అవేర్నెస్, నూరిష్మెంట్ అండ్ ఎమ్యూలియరేషన్ ఆఫ్ మదర్ ఎర్త్ అనమాట, ఓకేనా? దీని యొక్క ఫుల్ ఫామ్, ఓకేనా? అవన్నీ మీరు చూసుకొని వెళ్తే మంచిది. భారత సైన్యంలో చేరే అగ్నివీరుల కోసం ప్రవేశపెట్టినటువంటి అగ్నిపథ్ పథకం కింద అభ్యర్థులు ఎంతకాలం పాటు సేవలు అందించాల్సి ఉంటుంది? ఎంతకాలం పాటు సేవలు అందించాల్సి ఉంటుంది అంటే 4 years వరకు, 4 సంవత్సరాల పాటు అందించాల్సి అయితే ఉంటుందన్నమాట, ఓకేనా? ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. దేశవ్యాప్తంగా పాఠశాలలను జాతీయ విద్యా విధానంకు అనుగుణంగా మోడల్ స్కూల్స్గా అప్గ్రేడ్ చేయడానికి ఉద్దేశించినటువంటి పిఎంఎస్హెచ్ఆర్ఐ పథకం పూర్తి రూపం ఏమిటి? దీని యొక్క పూర్తి రూపం అండి, ఓకేనా? శ్రీ స్కూల్స్ పథకం అనమాట. పిఎం శ్రీ స్కూల్స్ పథకం.
దీని యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే పిఎం స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా. పిఎం స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. దేశంలో మత్స్య రంగం మరియు నీలి విప్లవాన్ని బలోపేతం చేయడానికి ఉద్దేశించినటువంటి పిఎంఎంఎస్వై పథకం కాల పరిమితి ఎంత? దీని యొక్క కాల పరిమితి ఎంత అంటే గుర్తుపెట్టుకోండి, 5 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 5 సంవత్సరాలు. దేశంలో మత్స్య రంగానికి సంబంధించినటువంటి క్వశ్చన్ ఇది. ఓకేనా. దేశంలో మత్స్య రంగం మరియు నీలి విప్లవం బలోపేతం చేయడానికి ఉద్దేశించినటువంటి పిఎంఎంఎస్వై పథకం కాల పరిమితి ఎంత? 5 years, 5 సంవత్సరాలు. చిన్న వ్యాపారులకు రుణ సహాయం అందించే ముద్రా యోజనలో గరిష్టంగా 10 లక్షల వరకు రుణం ఇచ్చే కేటగిరీ ఏదైతే ఉందో ఆ కేటగిరీ ఏది అంటే తరుణ్ అనమాట. 10 లక్షల వరకు రుణం ఇచ్చే కేటగిరీ తరుణ్ అనే కేటగిరీ. ఓకేనా. ప్రపంచంలోని అతిపెద్ద ఉచిత ఆరోగ్య భద్రతా పథకమైన ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన ఏ సంవత్సరంలో ఏ నగరం నుండి ప్రారంభించబడింది? ఓకేనా. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన పిఎంజేఏవై ఏ సంవత్సరంలో ఏ నగరంలో ప్రారంభించబడింది అంటే 2018 రాంచీలో ప్రారంభించబడడం జరిగింది. ఓకేనా. అసంఘటిత రంగ కార్మికుల కోసం ఉద్దేశించినటువంటి అటల్ పెన్షన్ యోజన ఏపీవై, ఈ యొక్క అటల్ పెన్షన్ యోజన కింద 60 ఏళ్ల తర్వాత లభించే గరిష్ట నెలవారీ పెన్షన్ ఎంత అంటే 5,000 రూపాయలు. నెలవారీ పెన్షన్ ఎంత అంటే ఎవరికి? ఏపీవై కింద 60 ఏళ్ల తర్వాత లభించే గరిష్ట నెలవారీ పెన్షన్ అనమాట 5,000 రూపాయలు. వీధి వ్యాపారులకు పెట్టుబడి రుణాలు అందించడానికి కరోనా సమయంలో ప్రారంభించినటువంటి పిఎం స్వనిధి పూర్తి రూపం ఏమిటి అంటే స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ నిధి. స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ నిధి అన్నమాట. ఓకేనా. ప్రతి గ్రామీణ కుటుంబానికి పైపుల ద్వారా సురక్షితమైనటువంటి త్రాగునీరు అందించే జల్ జీవన్ మిషన్ యొక్క లక్ష్య సంవత్సరం ఏది? సంవత్సరం అడిగారు ఇక్కడ. సంవత్సరం ఏది అంటే మనకి 2024. ఓకేనా. జల్ జీవన్ మిషన్ 2024. పిఎంఎఫ్బివై పంటల బీమా పథకం కింద వాణిజ్య మరియు తోట పంటలకు రైతులు చెల్లించాల్సినటువంటి వార్షిక ప్రీమియం శాతం ఎంత? వార్షిక ప్రీమియం శాతం వచ్చేసరికి 5.0%. ఓకేనా. నెక్స్ట్, కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రారంభించిన మిషన్ ఇంద్రధనుసు యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? మిషన్ ఇంద్రధనుసు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉంటారో ఈ యొక్క గర్భిణీ స్త్రీలు మరియు పిల్లలకు సార్వత్రిక టీకాలు అందించడం. ఓకేనా. టీకాలు అందించడం గుర్తుపెట్టుకోండి. టీకాలు అందించడం అన్నమాట. గర్భిణీ స్త్రీలు మరియు పిల్లలకు టీకాలు అందించేదే ఈ యొక్క మిషన్ ఇంద్రధనుసు. గ్రీన్ ఫీల్డ్ ఎంటర్ప్రైజెస్ ఏర్పాటు కోసం బ్యాంకుల ద్వారా 10 లక్షల నుండి 1 కోటి వరకు రుణాలు అందించే స్టాండప్ ఇండియా పథకం ఎవరి కోసం ఉద్దేశించబడింది? ఎవరి కోసం అండి? ఇది మనకి ప్రతి బ్యాంకు శాఖకు కనీసం ఒక ఎస్సీ ఆర్ ఎస్టీ మరియు ఒక మహిళ లబ్ధిదారుడికి సంబంధించినటువంటిది ఇదన్నమాట. ఓకేనా. కేవలం ఒక ఎస్సీ మరియు ఎస్టీ వీరికి సంబంధించి ఆప్షన్ సి ప్రతి బ్యాంకు శాఖకు కనీసం ఒక ఎస్సీ మరియు ఒక మహిళ లబ్ధిదారుడికి సంబంధించింది. ఓకేనా. ఎవరిని ఉద్దేశించబడింది? వీరికి సంబంధించి ఉద్దేశించబడింది. ఓకేనా. దారిద్ర్య రేఖకు దిగువ ఉన్నటువంటి కుటుంబాల మహిళలకు ఉచిత ఎల్పిజి కనెక్షన్ ఇచ్చే ప్రధానమంత్రి ఉజ్వాల యోజన 2016లో ఎక్కడ ప్రారంభమైంది? ఏ సంవత్సరం? 2016లో ప్రారంభమైంది. అది ఎక్కడ అంటే బలియా ఉత్తరప్రదేశ్లో ప్రారంభమైంది. రైతులకు సౌర ఆధారిత పంపు సెట్లు, సోలార్ వాటర్ పంప్స్ అందించడం మరియు సోలార్ గ్రిడ్ల ఏర్పాటు కోసం ఉద్దేశించినటువంటి పిఎం కుసుమ్ పథకం పూర్తి రూపం ఏంటి? పిఎం కుసుమ్కి సంబంధించి ఫుల్ ఫామ్ ఏంటంటే ప్రధానమంత్రి కిసాన్ ఊర్జా సురక్ష ఏవం ఉత్తన్ మహాభియాన్. ఓకేనా. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్.
రైతులకు పెట్టుబడి సహాయం అందించే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని అధికారికంగా ఎప్పుడు ప్రారంభించారు? ఇక్కడ ఇయర్ అడిగారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించి ఇయర్ అడిగారు. ఎప్పుడు? 24 ఫిబ్రవరి 2019 అనమాట. 2019 24 ఫిబ్రవరిలో మనకి ఇక్కడ ప్రారంభించడం జరిగింది. అది కూడా గోరఖ్పూర్ ఉత్తరప్రదేశ్ నుండి అనమాట. గోరఖ్పూర్ ఉత్తరప్రదేశ్. గ్రామీణ ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా భూములను సర్వే చేసి ఆస్తి కార్డులు జారీ చేసే స్వామిత్వ పథకానికి, స్వామిత్వ గుర్తుపెట్టుకోండి, స్వామిత్వ పథకానికి నోడల్ మంత్రిత్వ శాఖ ఏది అంటే గుర్తుపెట్టుకోండి, పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ. పంచాయతీరాజ్, ఇక్కడ స్వామిత్వ అనేది పంచాయతీరాజ్. ఓకేనా. ఆడపిల్లల భవిష్యత్తు కోసం ప్రవేశపెట్టినటువంటి సుకన్య సమృద్ధి యోజన SSY ఖాతాను ప్రారంభించడానికి కనీస వార్షిక డిపాజిట్ ఎంత ఉండాలి అంటే 250 రూపాయలు. 250 రూపాయలు. గతంలో 1000 రూపాయలు ఉండేది, తర్వాత 250కి తగ్గించడం జరిగిందనమాట. ఓకేనా. నగరాల్లో మౌలిక సదుపాయాలు మరియు నీటి సరఫరాను మెరుగుపరచడానికి ఉద్దేశించినటువంటి అమృత్ పథకం పూర్తి రూపం. అమృత్ అంటే ఏంటండి? అటల్ మిషన్ ఫర్ రిజువెనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్. ఓకేనా. అటల్ మిషన్ ఫర్ రిజువెనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అమృత్ అంటే ఫుల్ ఫామ్. ఓకేనా. అసంఘటిత రంగ కార్మికులకు సామాజిక భద్రత కల్పించే PM శ్రమ్ యోగి మన్ధన్ పెన్షన్ పథకంలో చేరడానికి అర్హత గల వయసు ఎంత? ఏజ్ అనేది అడిగారు. 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలు. గుర్తుపెట్టుకోండి. భారతదేశాన్ని డిజిటల్ సాధికారత కలిగినటువంటి సమాజంగా మార్చడానికి ఉద్దేశించినటువంటి డిజిటల్ ఇండియా డిజిటల్ ఇండియా కార్యక్రమం ఎప్పుడు ప్రారంభించారు అంటే 1 జూలై 2015లో ప్రారంభించడం జరిగింది. గర్భిణీ స్త్రీలు మరియు బాలింతల పోషకాహారం అవసరాల కోసం ప్రధానమంత్రి మాతృవందన యోజన కింద అందించే మొత్తం ఆర్థిక సహాయం ఎంత అంటే మనకి 5,000. ఎంత అందిస్తారు? ఆ స్కీమ్ పరంగా 5,000 అందించడం జరుగుతుంది. ఇది నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలో జమ చేయబడుతుంది. ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోవాలి. గర్భిణీ స్త్రీలకు సంబంధించి ఓకేనా, మొత్తం ఆర్థిక సహాయం 5,000 ప్రధానమంత్రి మాతృవందన యోజన స్కీమ్ కింద. ఓకేనా. భారతదేశాన్ని గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మార్చడానికి 2014లో ప్రారంభించిన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం యొక్క లోగో దేనితో చేయబడింది? మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం యొక్క లోగో దేనితో చేయబడిందంటే గేర్ చక్రాలతో చేసినటువంటి సింహంతో చేయబడడం జరిగిందనమాట. గేర్ చక్రాలతో చేసిన సింహం అనమాట. ఆప్షన్ బి. దేశంలో గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లోని అన్ని గృహాలకు విద్యుత్ కనెక్షన్ అందించడానికి ప్రారంభించిన సౌభాగ్య పథకం పూర్తి రూపం ఏంటి? సౌభాగ్య యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే ప్రధానమంత్రి సహజ బిజ్లీ అర్ఘర్ యోజన. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ప్రకటించిన PM మిత్ర పథకం దేశంలో ఏ రంగానికి చెందిన మెగా పార్కుల అభివృద్ధికి సంబంధించింది? ఏ పార్కులకు సంబంధించిందండి? టెక్స్టైల్ ఆర్ వస్త్ర రంగానికి సంబంధించింది. టెక్స్టైల్ ఆర్ వస్త్ర రంగం. పిల్లలు, గర్భిణీలు మరియు బాలింతలలో పోషకాహార లోపాన్ని తగ్గించడానికి ఉద్దేశించినటువంటి నేషనల్ న్యూట్రిషన్ మిషన్ ఎక్కడ నుండి ప్రారంభించారు? దీన్ని ఎక్కడి నుంచి ప్రారంభించారంటే జున్జున్ రాజస్థాన్ నుండి ప్రారంభించడం జరిగిందండి. ఏ సంవత్సరం అంటే 2018లో ప్రారంభించారు. ఓకేనా. భారతదేశాన్ని గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి మరియు ఎగుమతిలో గ్లోబల్ హబ్గా మార్చడానికి ఉద్దేశించిన నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ మైలురాయి లక్ష్య సంవత్సరం ఏది అంటే 2030 అనమాట. ఓకేనా. మైలురాయి లక్ష్య సంవత్సరానికి సంబంధించి 2030 ఏంటి? నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ 2030. కేంద్ర పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రారంభించిన HRID పథకం దేనికి సంబంధించింది అంటే దేశంలోని వారసత్వ నగరాల సంరక్షణ మరియు అభివృద్ధికి సంబంధించింది.
దేశంలోని వారసత్వ నగరాల సంరక్షణ మరియు అభివృద్ధికి సంబంధించింది. కేంద్ర బడ్జెట్లో ప్రవేశపెట్టిన పిఎం డేవిన్ పథకం భారతదేశంలోని ఏ ప్రత్యేక ప్రాంత మౌలిక సదుపాయాలు మరియు సామాజిక అభివృద్ధి కోసం ఉద్దేశించబడింది అంటే ఈశాన్య ప్రాంతాలకు సంబంధించి నార్త్ ఈస్ట్ రీజియన్కి సంబంధించింది. ఓకేనా, ఈశాన్య ప్రాంతాలకు సంబంధించింది. భౌతిక బంగారానికి ప్రత్యామ్నాయంగా ప్రవేశపెట్టినటువంటి సావరిన్ గోల్డ్ బాండ్స్ ఎస్జీబీ భారత ప్రభుత్వం తరపున ఎవరు జారీ చేస్తారు అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేయడం జరుగుతుంది, ఆర్బీఐ. ప్రజలకు చౌక ధరలో నాణ్యమైన జనరిక్ మందులను అందించే పిఎం జనౌషధి పరియోజన ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుంది? పిఎం జనౌషధి పరియోజన అనేది ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుందంటే రసాయనాలు మరియు ఎరువుల మంత్రిత్వ శాఖ. రసాయనాలు మరియు ఎరువుల మంత్రిత్వ శాఖ కిందకి రావడం జరుగుతుంది. బడ్జెట్లో ప్రకటించిన మిస్తీ పథకం భారతదేశ తీర ప్రాంతాల వెంబడి వేటి పెంపకానికి సంరక్షణకు ఉద్దేశించబడింది అంటే మాంగ్రోవ్ అడవులు. ఓకేనా, మాంగ్రోవ్ అడవులకు సంబంధించింది. టెలికమ్యూనికేషన్స్ శాఖ ద్వారా ఆమోదించబడినటువంటి పిఎం వ్యానీ పథకం యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి? పిఎం వ్యానీ అనేది దేశవ్యాప్తంగా పబ్లిక్ వైఫై నెట్వర్క్ల ద్వారా బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ అందించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. పిఎం వ్యానీ. ఓకేనా, పిఎం వ్యానీ అనగానే వైఫై గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్కి ముందు ఒక్కసారి ఇవి చూసుకొని వెళ్ళండి. ఓకేనా, మధ్యలో డిస్టర్బ్ అయ్యింటే సారీ. ఒకసారి నీట్గా ఈ క్వశ్చన్స్ని ఎగ్జామ్ ముందు రివిజన్ చేసుకొని వెళ్ళండి, మీకు ఉపయోగపడతాయి. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.